ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పరిశుద్ధ సోమవారము. అతడు పెద్దగా అరువడు, వీధులలో ఉపన్యసింపడు. ప్రభువు సేవకుని గూర్చిన మొదటి గీతము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇదిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుని చేసి తిని, ఇతనిని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెంది తిని, ఇతనిని నా ఆత్మతో నింపి తిని. ఇతడు జాతులకు న్యాయము గొనివచ్చును. ఇతడు పెద్దగా అరువడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు, నలిగిన రెల్లు కాడను త్రుంచివేయడు, కునికిపాట్లు పడు దీపమును ఆర్పివేయడు. నమ్మదగిన తనముతో ఎల్లరికీ న్యాయము గొనివచ్చును. నిరాశ చెందక, నిరుత్సాహమునకు గురికాక, నేల మీద న్యాయమును నెలకొల్పును. ద్వీపములు ఇతని బోధ కొరకు ఎదురుచూచును. దేవుడు ఆకాశమును సృజించి దానిని విశాలముగా విప్పెను. భూమిని దాని మీద వసించు ప్రాణులను చేసెను. దాని మీది నరులకు ప్రాణమొసగెను. దాని మీద చరించు వారికి ఆత్మను దయచేసెను. అట్టి దేవుడైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు, ప్రభుడనైన నేను నిన్ను పిలిచి తిని, నీకు బలమునొసగి తిని, రూపమునిచ్చి తిని, నీవు న్యాయమును నెలకొల్పవలెను. నేను నిన్ను ప్రజలకు నిబంధనముగాను జాతులకు జ్యోతిగాను నియమించి తిని. నీవు గ్రుడ్డివారి కన్నులు తెరతువు, బందీలను చెర నుండి వెలుపలికి గొనివత్తువు, చీకటిలో ఉన్న వారిని కారాగారము నుండి విడిపింతువు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. పాస్కా పండుగకు 6 రోజులు ముందుగా యేసు బెతానియాకు వచ్చెను. అది మృతులలో నుండి లేపబడిన లాజరు స్వగ్రామము. అక్కడ వారు యేసునకు విందు చేసిరి. మార్త పరిచర్యలు చేసెను. విందులో కూర్చుండిన వారిలో లాజరు ఒకడు. అప్పుడు మరియా విలువైన స్వచ్ఛమైన జటమాంసి పరిమళ ద్రవ్యమును సేరున్నర తెచ్చి యేసు పాదములను అభిషేకించి తన తల వెంట్రుకలతో తుడిచెను. ఆ పరిమళములతో గృహమంతా గుబాలించెను. అంతట ఆయన శిష్యులలో ఒకడు, ఆయనను పట్టింపనున్న యూదా ఇస్కారియోతు, ఈ పరిమళ తైలము 300 దినారములకు అమ్మి పేదలకు ఇయ్యగూడదా అనెను. అతడు పేదల పట్ల జాలితో ఇట్లనలేదు, ఏలన వాడు దొంగ, తన యొద్దనున్న డబ్బుల సంచి నుండి దొంగలించుచుండును. అప్పుడు యేసు ఆమెను అట్లు చేయనిండు, నా భూస్థాపిత దినమునకై దానిని ఉంచుకొననిండు. పేదలు ఎల్లప్పుడూ మీతో ఉందురు కాని నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అనెను. యేసు అక్కడ ఉన్నాడని యూదా జనసమూహము తెలుసుకొని వారు యేసుకే కాదు, ఆయనచే మృతులలో నుండి లేపబడిన లాజరును కూడా చూచుటకు వచ్చిరి. అంతట ప్రధానార్చకులు లాజరును కూడా చంపుటకు కుట్ర చేసిరి. ఏలన అతని మూలమున యూదులలో పలువురు తమ వారిని విడనాడి ఆయనను విశ్వసించుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.